కులాల నుంచి ముఖ్యమంత్రి అవ్వాలని మా కోరిక. అది కాకుండా ఏదో 10 సీట్లు 20 సీట్లు పరిమితం అయిపోవటం అన్నది కొంచెం, అంటే ఆయన ఒక వ్యూహం ప్రకారం వెళ్తున్నారని ఎందుకు అనుకోలేకపోతున్నారు మీరు? అంటే ఆయన జర్నీలో ఫేజ్డ్ మేనర్లో వెళ్దాం, ఇప్పుడు 20, నెక్స్ట్ ఎదుగుదాం, నెక్స్ట్ టార్గెట్ అనేది ఆయనకేదో మనసులో ఉండి ఆయన అన్నారు కదా, వ్యూహం నాకు వదిలేయండి, పని మీరు చేయండి అని. నాకు వదిలేయండి మిగతా వాళ్ళంతా చాకరీ చేసే వాళ్ళంతా ఎవరు? నాకు వదిలేయండి ఏంటి అంటే హోల్సేల్ 1% మరి నరేంద్ర మోడీ గారిని కూడా నియంత్రణ ఎట్టబడతానంటుంటారు, నిర్ణయాలు సొంతంగా తీసుకుంటున్నాడు అని. ఒక అడ్వైజరీ కమిటీ అనుభవం గల పెద్ద తలకాయలు 10 మంది పెద్దవాళ్ళు వాళ్ళతో కూర్చోటం, మాట్లాడటం, చర్చించటం. ఒక జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకం వలన విపరీతమైన వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద, ఈజీగా కొట్టేస్తాం, బీజేపీ మీ ఇద్దరు కలిసి 40-50 సీట్లు తీసుకుంటాయా, కనీసం 1 year సీఎం పోస్టు అడిగి తీసుకోండి అని మేము చెప్పాము. బీజేపీ పార్టీ పెద్దలు కూడా చెప్పారు కదా, అంటే ఢిల్లీ హైకమాండ్ కంటే ఎక్కువ ఆలోచన మనకేమన్నా. ఇట్ ఈస్ ఎన్ హిస్టారికల్ ఆపర్చునిటీ. ఇప్పుడు టీడీపీకి ఇన్విటబుల్, వాళ్ళకి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం తిప్పబడుతున్నారు. కలవకపోతే రేపు ఎలక్షన్స్ లో ఇబ్బందులు వస్తాయి. జగన్ మీద ఉన్న వ్యతిరేకత కొద్దీ గాలిలో దాదాపు ఖర్చు పెట్టినా పెట్టకపోయినా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ హిస్టారికల్ ఆపర్చునిటీ వదులుకోవద్దు, ఎక్కువ సీట్లు తీసుకొని గవర్నమెంట్ లో పవర్ షేరింగ్ లో ఉండండి, సీఎం పోస్ట్ కొనాలన్నా చెయ్యండి అన్నది వ్యూహం. వ్యూహం అంటే అది 24 సీట్లు 3 సీట్లు బీజేపీకి ఇచ్చి 21లో 10 సీట్లు టీడీపీ వాళ్ళు వచ్చి బీఫారాలు కండవాళ్ళు కట్టుకొని బీఫారాలు తీసుకెళ్తాం కాదు వ్యూహం అంటే. దాన్ని వ్యూహం అని. హిస్టారికల్ ఆపర్చునిటీ మళ్ళీ ఇక రాదు, అయిపోయింది. టీడీపీ పార్టీ కొలాప్స్ అయిపోతున్నాయా, లేదు ఆ పార్టీ లేదనుకోండి, తెలంగాణలో ఎట్లా ఆ పార్టీ కనుమరుగైపోతుందని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో. నిజమా అబద్ధమా? అట్లాంటి పార్టీ ఈరోజు మళ్ళీ 20 పార్టీలు సరిపోయేట్టుగా బలోపేతం అయిపోయింది. వాళ్ళకి థ్రెట్ ఎవరు? పవన్ కళ్యాణ్, మా కాపులో మేమే. మమ్మల్ని ఎందుకు ఎదగనిస్తారు, మమ్మల్ని ఎందుకు బలోపేతం కానిస్తారు? వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు అవకాశాలు ఇస్తారు తప్ప. దాసరామ్ గారు మీరేమి అనుకోండి, నాది ఒక అబ్జర్వేషన్, మీరు కొంత సినికల్ గా ఆలోచిస్తున్నారేమో అని అనిపిస్తోంది. ఐ మే బి రాంగ్ ఆల్సో, నాకు అనిపించింది, నేను మీతో షేర్ చేస్తున్నా. అంటే ఒకటండి, బీజేపీ పార్టీ గతంలో కూడా అనేక సార్లు టీడీపీతో కలిసి 5 సీట్లు 10 సీట్లు 15 సీట్లతో ప్రయాణాలు చేసింది. పార్టీ రోజు రోజుకి బలహీనపడింది తప్ప, అంతకుముందు ఇండివిజువల్ గా నిలబడి గోదావరి జిల్లాలో సొంతంగా ఎంపీలు ఎమ్మెల్యేలు కొట్టింది. 10-11% ఓట్ షేరింగ్ ఉంది బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో. టీడీపీతో కలిసి 5 సీట్లు 10 సీట్లు తీసుకున్న తర్వాత జీరోలోకి వచ్చింది. ఎప్పుడు కూడా 5 సీట్లు 10 సీట్లు 20 సీట్లతో అద్భుతాలు జరగవండి. ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాడుకోవాలా. సరే, అవన్నీ మేము మా ధర్మంగా ఆయన సహకరించాలనుకున్నాం, మా ధర్మంగా మేము సహకరించేసాం. మా వంతుకు ఎలక్షన్స్ కి విస్తృతంగా అన్ని ప్రాంతాలకు వెళ్ళి మా ఓపిక ఉన్నంత వరకు మేము అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి పనిచేసాం మా ధర్మంగా. ఆయన ఏ వ్యూహంతో జాగ్రత్త చేసుకొని ముందుకెళ్ళి పేద కులాల అంటే మేము ఆయన పనిచేసింది కేవలం పేద బడుగు బలహీన వర్గాల కాపుల రాజ్యాధికారం కోసమే మేము ఆయన పనిచేసాం. మరి ఆయన ఏ వ్యూహంతో తీసుకుని వెళ్ళి ఈ పేద కులాల రాజ్యాధికారం తీసుకెళ్తే మంచిదే కదా. అందుకంటే మేమే ముందుకు ఆయన మేము పనిచేసిందే దానికోసం కదా. ప్రజారాజ్యంలో చిరంజీవి గారికి పనిచేసిందే సామాజిక న్యాయం కోసం. కమిటెడ్ ఫర్ దట్ కదండి. పవన్ కళ్యాణ్ గారి ఇంటిగ్రిటీని